అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుపోటు దినం గురించి మేము కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాము. దాని గురించి టీడీపీకి సంబంధించిన వర్ల రామయ్య గారు ఆయనకి కౌంటర్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం. అందులో ఎంత నిజం ఉంది అన్నది. ఆయన కౌంటర్కి మనం కౌంటర్ ఇవ్వట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తాం మనం. మాట్లాడండి వర్ల రామయ్య గారు. రేపు 4వ తారీఖట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా, ఆయన జింకా వెంకట నర్సయ్య గారిని మట్టు పెట్టి ఆ మైండ్ ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? జింకా వెంకట నర్సయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట ఏమండి? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈయన వాయిస్ కూడా ఏదో కృష్ణ గారి లాగా, ఏదో ఎన్టీఆర్ గారి లాగా వెన్నుపోట అన్నట్టుగా ఈయన చెబుతున్నారు. వాళ్ళందరికీ పొడిచింది వెన్నుపోటు కాదండి, మీకు పొడిచిందే వెన్నుపోటు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మీకు ఇంతవరకు కూడా గవర్నర్ పదవి ఇస్తారని చెప్పేసి ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. గత 20 ఏళ్ళుగా కూడా మీకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్సీ కోసం మొన్న కూడా మీరు ఏదో దరఖాస్తు పెట్టుకుంటే నీకు ఎందుకయ్యా నేను గవర్నర్ పదవి ఇస్తారని చెప్పేసి ఒక 20 ఏళ్ళుగా మీకు ఇట్లా కానిస్తున్నట్టు అన్నారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు కూడా మీకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇకపోతే ఈ వెన్నుపోటు దినం గురించి ఏం పొడిచారు అసలు ప్రజలు? చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంలో ఏమేం చేస్తున్నారో మీకు తెలీదా అని చెప్పేసి మాట్లాడారు. సూపర్ 6 గురించి అసలు తీసేసేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సూపర్ 6 గురించి ఏదో హైలైట్ చేద్దాము, ఇదేదో ప్రజలకి సూపర్ 6 వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు కానివ్వండి. అసలు నిజానికి మీరు పట్టుకోవాల్సింది సూపర్ 6 కూడా కాదు. సూపర్ 6 అంటే ఏంటి? వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. 20 లక్షల్లో మొదటి సంవత్సరానికి సంబంధించిన 4 లక్షల ఉద్యోగాలు ఏవి? ఫస్ట్ మెగా డిఎస్సీ మీద సంతకం పెడితే అది మెగా డిఎస్సీ అయింది. ఇంతవరకు కూడా దానికి నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు, మొన్న ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మాకు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు అని చెప్పేసి అల్లాడిపోతున్నారు. ఇంకా వేరే సమస్యలు కూడా వాళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. ఇవి పట్టుకోండి. 4 లక్షల ఉద్యోగాలు అంటే ఒక్కొక్క పర్సన్కి మీరు నిరుద్యోగ భృతి ఏదని అడుగుతున్నారు. నిరుద్యోగ భృతి కాదు ఏది, మీరు వచ్చిన తర్వాత మేము 4 లక్షల సంవత్సరాలు మేము క్రియేట్ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు సభలు పెట్టి స్టేజ్లు ఎక్కి మరి స్టూడెంట్స్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు ఆయన. మేము కంపెనీస్ తీసుకొస్తాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, నెల్లిమర్లో 100 ఐటీ కంపెనీలు పెడతాం అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక్కొక్కరికి యావరేజ్గా ఈ రోజున 30,000 శాలరీ ఉండాలి కాబట్టి ఒక్కొక్క పర్సన్కి 30,000, ఒక్కొక్క పర్సన్కి 30,000, 30,000 ఇంటూ 12 నెలలు వచ్చి 12 నెలలు అయింది కాబట్టి 12 నెలలు అంటే ఎంత? 3,60,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్కి, ఒక్కొక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి బాకీ ఉన్నారు. 3,60,000. మీరేంటి 36,000 అని చదువుతారు? 12 నెలలకి 12 3 36 అని చెప్పేసి 36,000 ఒక్కొక్కరు బాకీ ఉన్నారంటే ఒక 1 మంత్ శాలరీ మీరు చెప్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అది చెప్పాలి. రైతులకి గిట్టుబాటు ధర, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? మిర్చికి గతంలో 21,000 నుంచి 27,000 వరకు కూడా పంటకి కింటాకి గిట్టుబాటు ధర పలిగితే ఈరోజు నాకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతుల గురించి పోరాడండి. ధాన్యానికి అంతకుముందు 1,700 1,900 రూపాయలు నార్మల్ బియ్యానికి వస్తుంటే ఈరోజు 1,400 కూడా గోను సంచుల్లో వేసుకొని మళ్ళీ అవి దళారుల దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళకి వస్తుంది 1,250 రూపాయలు 1,200 రూపాయలు అని మాట్లాడుతున్నారు. మిగిలిన అక్కడ పోయిన 600 700 రూపాయలు వాటి గురించి మాట్లాడండి సార్. ఎంత లాస్ వస్తుంది ఒక్కొక్క పంటకి? ధాన్యానికైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. మిర్చి పంటకి కనీసం వాళ్ళు ఇప్పుడు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, పెమ్మసాని గారు కానివ్వండి, కేంద్ర మంత్రులతో కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్తో మిర్చిని కొనాలని చెప్పేసి తీసుకొని వచ్చిన ధర ఎంతో తెలుసా? 11,000 రూపాయలు. 11,000 రూపాయలు. 21,000 ఎక్కడ? లేకపోతే 27,000 ఎక్కడ? 24,000 25,000 కూడా వచ్చింది. అది ఎక్కడ? ఇది ఎక్కడ?
ముష్టి మీరు రైతు భరోసా రైతుకి ఆయనకి ఇస్తానన్న 20,000 గురించి అడుగుతారండి మీరు. దీని గురించి అడగండి, రైతు గిట్టుబాట్ల గురించి. ఇదొకటి ఇప్పటికే 3 అయినాయి, 2 అయినాయి. మహిళలకి 50,000 సంపాదించుకునే మార్గం చూపిస్తా అన్నాడు. 50,000 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తారని చెప్పేసి వాలంటీర్లకి చెప్పారు, మహిళలకి చెప్పారు, అందరికీ చెప్పారు. దాని గురించి అడగండి. గ్యాస్ సిలిండర్ల గురించి అడుగుతారేంటి? దీని గురించి అడగండి. మహిళలకి 50,000 సంపాదించుకునే మార్గం చూపిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత వ్యాపారాలన్నీ పడిపోయినాయి. దానికి ప్రూఫ్, దానికి నిదర్శనం ఇది. జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయి, చూడండి జిఎస్టీ కలెక్షన్స్ చూడండి అని చెప్పేసి జిఎస్టీ కలెక్షన్స్ చూపించండి. వ్యాపారాలు బరిగిపోయినాయి, మీకు ఉపాధి తగ్గిపోయింది, మీకు ఉపాధి కలగట్లేదమ్మా అని చెప్పేసి చూపించాడు. ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఈరోజు ఎక్కడన్నా కూడా ఉచితంగా ఇసుక వస్తుందా? ఉచితంగా ఇవ్వట్లేదు కదా. మీరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కాస్ట్ చేస్తున్నారు కదా. గతంలో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కాస్ట్ చేశారు కదా. దానివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కదా. మరి ఈనాటిని ఎందుకు రావట్లేదని చెప్పేసి దాని గురించి క్వశ్చన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు 500 ప్రతి నియోజకవర్గంలో ఒక 500 మందిని మనం క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఒక 10 లక్షలు కనుక ఇవ్వగలిగితే ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ అవుతారు అన్నారు. మరి ఇప్పుడు ఏమైపోయినాయి ఆ 10 లక్షలు? ఏమైపోయినాయి ఆ స్కీమ్స్? ఎందుకు ఇచ్చేయట్లేదు? అదే అడగండి. పెద్ద అమౌంట్లన్నీ తీసుకుపోయి మీరు 3,000 1,000 రూపాయలు 800 రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇవి అడుగుతారేంటి? అడగాల్సింది జనాలకి, చూపించాల్సింది ఇవి చూపించండి. అంతేగాని ఇవి తీసేసి అంతకుముందు కరెంటు బిల్లు పెంచను అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది దానికి నేను పెంచుతున్నా వాళ్ళు చేశారు కాబట్టి నేను పెంచుతున్నారు కాబట్టి దాని గురించి చెప్పండి. ఇంకేమన్నా కావాలా వరల రామయ్య గారు? మేము 1,00,00,000 కోట్లు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టిందే 1,500 కోట్లు. మన ఈయన ఉన్నారు కదా జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన చెప్పారు కదా, అయినా కదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. ఏమైంది మరి? ఇంకేదన్నా మాట్లాడుతున్నట్టు విందాం. రారా బాబు, జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? వెన్నుపోటు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏది మన గొడ్డల పోటు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారని చెప్పేసి చెప్తున్నారు. జరిగింది 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయన తలుచుకొని ఉంటే అప్పుడు టీడీపీ ఓడిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి మీరు చూపించాల్సింది జనాలకి జగన్మోహన్ రెడ్డి హంతకుడు అని చెప్పేసి మీరు అధికారంలో ఉన్నారు. అప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతసేపు? ఎలక్షన్స్ కూడా మేలో అట్లా ఉన్నాయి కదా. ఇన్వెస్టిగేషన్ ఎంతసేపు మీకు? చూపించచ్చు కదా. మరి ఇంతవరకు కూడా 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 years అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐకి ఇదొకటి, సుగాలి ప్రీతి కేసు కూడా అప్పగిస్తే రాష్ట్రంలోకి సిబిఐలు ఎందుకు అని చెప్పేసి గొడవ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. సిబిఐలు ఎందుకు అని చెప్పేసి చెప్పింది. మరి అక్కా చెల్లెలు ఈనాడు ఏమైపోయారో తెలియదు కానీ షర్మిల అక్క మరి సునీత అక్క వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఆనాడు ఆటోలు కట్టుకొని తిరిగారు కదా. మరి ఈనాడు ఏమైపోయారు? సంవత్సర కాలం అయింది. ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. మీరు కోరుకున్న ప్రభుత్వం, మీరు సపోర్ట్ చేసిన ప్రభుత్వం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీకే వచ్చింది కదా. కేంద్రంలోనేమో బీజేపీని మీరు వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీ, మరి లోకల్లోనేమో బీజేపీకి భజన చేస్తూ ఉంటారు. ఏది అడిగారా? ఆనాడు ఆటోలు కట్టుకుని మరీ తిరిగారు కదా ఇద్దరు. మళ్ళీ 2029 అప్పుడు మా నాన్న గుర్తొస్తాడంటారు. సునీత గారేమో మళ్ళీ ఆవిడేమో మన షర్మిల గారేమో మా బాబాయ్ అని చెప్పి ఆవిడది పట్టుకుంటుంది. అప్పుడుదా గుర్తురాడు. అట్టుంటాయి ఎవరు. మరి ఇట్లా మాట్లాడాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీటిలో గురించి, వెన్నుపోటు గురించి. అప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ కూడా ఒక క్యారెక్టర్లు చూస్తే నాకు అది సీనియర్ ఎన్టీఆర్ గారు ముందే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్ని ఎట్లా చంపేశారు. నెక్స్ట్ రంగా గారి గురించి కూడా ఇది మాట్లాడుతున్నట్టుంది. మరి వాటి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకేం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. బాబాయిని గొడ్డల పెట్టుకెళ్ళి చేసినావు కదా.
తల్లి చెల్లి, యువర్ ఓన్ మదర్. ఆమె కడుపున పుట్టినారు మీరు తల్లి. చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేరే ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి గురించి మాట్లాడితే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అని కాదు ఇవ్వండి. ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కింద వేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారి అమ్మా నాన్నలు ఎప్పుడైనా మీడియా ముందుకు చూపించారా? కనీసం వాళ్ళకి ఇది చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారి పేరు ఎప్పుడైనా వాడుకున్నారా? లోకేష్ గారు వాళ్ళ తాతగారి పేరు ఎప్పుడైనా వాడుకున్నారా? ఆయన వాడుకోవాల్సింది ఆయన సొంత తాతయ్య గారి పేరు కదా. మరి ఏమేమి పేరు వాళ్ళు? లోకేష్ గారు బాబాయ్ గారికి ఏమైంది? ఎట్లా చనిపోయారు? రీసెంట్గానే చనిపోయారు. అంతకుముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శించారు? లోకేష్ బాబాయ్ గురించి కూడా మాట్లాడాలి కదా. మరి చెప్పండి, లోకేష్ గారి బాబాయ్ గారి గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఓరి బాబాయ్, ఇంత దీర్ఘాలు తీసి మేము మాట్లాడాల్సి వస్తుంది. గారులు గీర్లు ఏమైపోయారు? మరి ఎట్లా ఇదైంది? అంతకుముందు వరకు కూడా మరి ఆయన్ని ఎందుకు విమర్శించారు? అవన్నీ కూడా బయట పెట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత తోబుట్టువులకి ఆయన ఆస్తిలో నుంచి ఎంత ఇచ్చారు చెప్పండి, బయటికి లెక్క చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇచ్చారు బయటికి లెక్క చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నేను నా చెల్లికి 40% నేను సంపాదించుకున్న దాంట్లో 40% ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్పాడు. మీరు చెప్పండి, తాత నుంచి వస్తున్న ఆస్తి కాదు నేను ఇచ్చానని చెప్పేసి చెప్తున్నాడు. మీరు చెప్పండి, ఎందుకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి పిల్లల గురించి వీటందరి గురించి మాట్లాడుతుంటే ఫ్యామిలీ టాపిక్స్ ఎందుకు వస్తాయి మధ్యలో? ఫ్యామిలీ టాపిక్స్ గురించి ఎందుకు వస్తాయి? ఎవరికైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా, లేదా జనసేన వాళ్ళకైనా, బీజేపీ వాళ్ళకైనా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, ఎవరికైనా సరే ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఒక చిన్న శాంపిల్ వీడియోలు మాత్రమే. ఇలాంటి వీడియోలు మన దగ్గర నుంచి డైలీ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.